కార్తీక పురాణము 2వ అధ్యాయము. ఓ రాజా, కార్తీక మహాత్మ్యము విన్నంతనే మనోవాక్యముల వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాస నివాసి యగును. కార్తీక మాసంన సోమవారమందు స్నానం గాని దానం గాని జపము గాని చేసిన ఎడల అశ్వమేధ యాగం చేసిన ఫలమును పొందును అనుటలో సందేహం లేదు. కార్తీక మాసమందు ఉపవాసము, ఒక్కపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము ఈ 6 ఉపవాస సమానములను ఋషులు చెప్పిరి. శక్తి గలవాడు కేవలం ఉపవాసం చేయవలెను. అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనము చేయవలెను. అందుకు శక్తి లేనివాడు ఛాయానక్తం చేయవలెను. అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పగలే భోజనం చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తర్వాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4:30 గంటలకు భుజించుట ఛాయానక్తం అగును. మానవుల పైన చెప్పిన 6 దేనినైనను ఆచరించని ఎడల 8 యుగములు నరకమందు, కుంభీపాక నరకంలోను, రౌరవ నరకంలోను బాధలను పొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యథావిధిగా ఉపవాసం చేసి శివుని పూజించినట్లయితే శివలోకమును పొందును. స్త్రీలు గాని పురుషులు గాను ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములను చూచి రాత్రి భోజనం చేయుదురో వారి పాతకములను అగ్ని అందుంచబడిన దూది వలె నశించును. కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకమును పూజయును రాత్రి భుజించు వాడు శివునకు ప్రియుడగును. ఈ విషయం నొందక కథ చెబుతాను. ఇది విన్నవారికి చెప్పువారికి పాపనాశనం అగును. కాశ్మీర దేశమందు ఒక పురోహితుని కూతురు స్వాతంత్ర నిష్ఠురియనొక స్త్రీ గలదు. అతి చక్కని రూపంతో మంచి యవ్వనంతో కూడి ఉండెను. తల దువ్వుకొని అలంకరించుకొని బాగుగా మాట్లాడుతూ జారినై ఉండేది. ఈమె దుర్గంధములను చూసి తల్లిదండ్రులు అత్తమామలు ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదాంగ పారంగతుడు, సదాచార సంపన్నుడు, సమస్త భూతములందు దయగలవాడు, అనేక తీర్థములను సేవించేవాడును, అబద్ధమాడని వాడును, నిరంతరము దయగలవాడును. భర్త ఇట్టి గుణమును కలిగిన వాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యం కొట్టుచుండేది. అట్లు నిత్యము ఆమె చేత దెబ్బలు తినుచు గృహస్థ ధర్మమందుండు కోరిక చేత భార్యను విడవలేక ఆమెతో కష్టపడుచుండేవాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణంగా చదివినవాడు. వేదాంగ సారంగుడు. ఈ మిత్రశర్మ భార్యకు కర్కశ అని నామము. మిత్రశర్మయు సంభోగ వాంఛ చేత ఆమె యందు అనురాగముతో ఉండెను. అతనొకనాడు ఆమె రంకమొగడు ద్రవ్యములను, నగలను, వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము నీ భర్త వల్ల భంగం కలుగుచున్నది గాన నీ భర్తను చంపమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి ఆమె భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతి చెందెను. తర్వాత కర్కశ స్వయంగా తన భర్త శవమును వీపు మీద వేసుకొని తీసుకొని పోయి పాడునీతిలో పడవేశెను. ఇట్లు భర్తను చంపి తరుణులను, పరస్త్రీ సంగమాభిలాషులను, కామశాస్త్ర ప్రవీణులను, వర్ణసంకరకారకులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగ చుంబనాలతో నిత్యము సంభోగం చేయుచుండేది. ఇంతేకాదు భర్త యందు అనురాగంతో కూడి ఉన్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగం చేయించెను. ఏకపత్ని వ్రత పారాయణులను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషం కలదై దేవతాద్వేష అయిచుండెను. నిరంతరము దయాశూన్యై ఆడంబరం చేతగాని, నవ్వు చేతగాని, కపటం చేతగాని విష్ణుపాదార విందమును ధ్యానించలేదు, హరికథలను వినలేదు. ఇట్లుండగా ఆమెకు యవ్వనం పోయి ముసలితనం వచ్చినది. తర్వాత వ్రణవ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తర్వాత దుర్గముతో కూడినదయ్యెను. తర్వాత జారులందరూ రూపవంతులు మదయుక్తులై వచ్చి చూసి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తర్వాత పాపాధిక్యం చేత చాలా బాధ నొంది ఆ వ్రణవ్యాధితోనే మృతి చెందెను. తర్వాత భయంకరులైన యమదూతలు వచ్చి ఆ కర్కశను
పాశముల చేత కట్టి తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూసి ఇనుముతో చేయబడిన స్తంభంను కాల్చి మండుచుండగా ఆలింగనం చేయించుడని కఠిన శిక్షను విధించెను. యముని ఆజ్ఞ మీద భటులు ఆ కర్కశను చేసిన పాపములను చెప్పుచూ ఆ వేడి స్తంభంను కౌగిలింప చేసిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిరా తిప్పి రాతి మీద కొట్టిరి. రక్తంను కాచి తాగించిరి. సీసంను కాచి రెండు చెవులను పోసిరి. అనేక నరకబాధలను గురిచేసిరి. ఆ కర్కశ తన పితృపితామహులతోనూ తన బాంధవులతోనూ తనకు పూర్వము 10 తరముల తర్వాత 10 తరముల వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తర్వాత భూమి యందు జన్మించెను. భూమి యందు 15 మార్లు కుక్కగా జన్మించినది. అందులో 15వ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవార దినంబున పగలంతయు ఉపవాసముండి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను చేసి నక్షత్ర మండలంను చూచి గృహంనకు పోయి నైవేద్యం నివేదన చేసిన పిమ్మట బలిదానం కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనమును చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారం కొద్ది అయినను దొరకనందున కృషించినదై కార్తీక సోమవారము రాత్రి విప్రుడు పెట్టిన బలిని భక్షించెను. ఆ బలి భోజనం చేత కుక్కను పూర్వజన్మ స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపుమని పలికెను. ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో గుడినవాడై, ఓ శునకమా, మా ఇంటిలో ఏమి చేసితి రక్షించమనుచున్నానని అడిగిన ఆయనతో కుక్క, బ్రాహ్మణోత్తమ విను, నేను పూర్వజన్మమందు పరాయి స్త్రీని, పాపములను చేయుదానను, బ్రాహ్మణ స్త్రీని, పాపములను చేయుదానను, వర్ణసంకరము చేసినదానను, అన్యపురుషులను మరిగి నిజవర్తను చంపితిని. ఈ విధి పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమును పోయి అచ్చట అనేక బాధలు పొంది తిరిగి భూమికి వచ్చి 15 మార్లు కుక్కగా జన్మించింది. చివరికి ఇప్పుడు నాకు ఈ జన్మస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పు, విని తరించెదను. ఆ బ్రాహ్మణోత్తముడు ఈ మాట విని జ్ఞానదృష్టితో చూచి తెలుసుకొని, ఓ శునకమా, కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయన వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి కనుక నీకు జన్మమృతి కలిగినది అని చెప్పెను. ఆ మాట విని కుక్క, బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జన్మ నుండి నాకెట్లు మోక్షము కలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారం మందు ఒక సోమవార పుణ్యమును కుక్కకు దారపోసెను. తాను చేసిన పుణ్యంలో ఒక్క సోమవార పుణ్యము కుక్కకు దారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించే వస్త్రములను ధరించి కైలాసమునకు చేరుకొనెను. కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరించినది ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేయుదురో వారికి మోక్షము హస్తముందునని కాబట్టి జనక